టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్ వంటి వారు టీమిండియాకు హెడ్ కోచ్లుగా పనిచేశారు. మరికొంతమంది కూడా టీమిండియా హెడ్ కోచ్ కావడానికి ప్రయత్నాలు చేశారు. కానీ డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మాత్రం ఎప్పుడూ కోచ్ రేసులో వినిపించలేదు. తాజాగా కోచింగ్ గురించి తన మనసులోని మాటను సెహ్వాగ్ బయటపెట్టాడు. తనకు కూడా కోచ్ కావాలని ఉందని, అయితే అది ఐపీఎల్ వరకు మాత్రమే పరిమితమని చెబుతూ తాను టీమిండియాకు హెడ్ కోచ్ అయితే ఎలా ఉంటుందో వివరించాడు. తన పిల్లల కోసమే టీమిండియా కోచ్ పదవి కోసం పోటీ పడలేదని తెలిపారు. తాజాగా భారత స్పిన్ విభాగంపై స్పందించాడు సెహ్వాగ్. ప్రస్తుతం ఉన్న బ్యాటర్లు స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవలి శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో భారత బ్యాటర్లు స్పిన్కు దాసోహమయ్యారని గుర్తు చేశాడు. రోహిత్, విరాట్ కోహ్లీతో సహా ప్రతి ఒక్కరూ స్పిన్ను ఆడలేకపోయారు. దీనికంతటికీ కారణం దేశవాళీ నుంచి మెరుగైన స్పిన్నర్లు రాలేకపోవడమేనని సెహ్వాగ్ తెలిపారు. భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి ప్రధాన కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమేనని, టీ20లో కేవలం 24 బంతులను మాత్రమే వేసే అవకాశం ఉంది. దీంతో బంతిని ఫైట్ చేసి విసిరే అవకాశం ఉండదు. బ్యాటర్లను అవుట్ చేసే నైపుణ్యం సాధించడం కష్టంగా మారిందని వివరించాడు. ఇక భారత క్రికెటర్లు అతి తక్కువగానే దేశవాళీలో ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో కంటే డొమెస్టిక్లోనే ఎక్కువ స్పిన్ను ఆడే అవకాశం దొరుకుతుందన్నారు. భారత బ్యాటర్లు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దేశవాళీ క్రికెట్ బెస్ట్. తమ కాలంలో ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, యువి అందరూ దేశవాళీలో ఆడేవాళ్లని, వన్డే లేదా 4 రోజుల గేమ్లను ఆడటం వల్ల ఇంటర్నేషనల్లో మెరుగ్గా రాణించేవాళ్లమని సెహ్వాగ్ తెలిపారు. ఇది స్పిన్ను ఎదుర్కొనేందుకు బాగా ఉపయోగపడేవని పేర్కొన్నాడు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్తో ఆటగాళ్లకు ఆడే అవకాశం ఉండటం లేదు. అంతేకాకుండా ఇప్పుడున్న టీంలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు లేరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంతిని సరిగ్గా ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారని సెహ్వాగ్ వెల్లడించాడు.